అవసరము తీర్చే యేసయ్యా, నీకే మా హృదయపూర్వక ఆరాధన, నీకే మా హృదయపూర్వక స్తుతులయ్యా. నీకు స్తోత్రం. నీదు ప్రేమను, నీదు కృపలను దినదినం నేను అనుభవిస్తున్నా. పాడదామా? నీదు ప్రేమను, నీదు కృపలను దినదినం నేను అనుభవిస్తున్నా.
సమయములో ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా యేసయ్యా. ప్రతి సమయములో ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. 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 ఆరాధన హృదయపూర్వకంగా ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. చెప్దాం. ప్రతి సమయంలో ప్రతి సమయములో ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా. హృదయపూర్వకంగా చెప్దామా. ప్రతి సమయములో ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. అవునయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే నా యేసయ్యా. నీకే నా యేసయ్యా. నీకే నా యేసయ్యా. అవునయ్యా. ప్రతి సమయంలో మా ప్రతి అవసరమును తీర్చే దేవుడవయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, మా తల్లిదండ్రులు మాకు అవసరాలు తీర్చకపోయినా, మా ఇరుగు పొరుగు వారు మా అవసరతలు తీర్చకపోయినా, తండ్రి మా తోబుట్టువులు మా అవసరతలు తీర్చకపోయినా, మా స్నేహితులు మా అవసరతలు తీర్చకపోయినా, మమ్మల్ని ప్రేమించేవారు మాకు అవసరతలు తీర్చకపోయినా ప్రభా, నువ్వు ఏ సమయానికి ఏది అవసరమో దయచేసే దేవుడో ప్రభా. మా జీవితాల్లో ఎన్నో మేలులు చేసావు తండ్రి. ప్రతి సమయంలో ప్రతి అవసరమును నీవు తీర్చినందుకు నీకే హృదయపూర్వక ఆరాధన యేసయ్యా. నీకే స్తోత్రం, నీకే మహిమ మహిమ. హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దామండి. పంపబడెను ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే
పైకెత్తెదను. నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట, ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము యేసయ్యా. శ్రేష్టమైన నామము, శక్తి కలిగిన నామము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము, yes Lord. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటిలేని సాటిలేని నామము, స్వస్థపరచే స్వస్థపరచే నామము యేసయ్యా. సాటిలేని నామము, స్వస్థపరచే నామము, నీ నామము. స్వరమెత్తి చెప్దాం. పైకెత్తెదను. నీ నామమే ఆధారము యేసయ్యా. నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. మరి ఒకసారి చెప్దామా? నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను. నీ నామమే నా జయము. హెచ్చింపబ
ఆయనే మన బలం. నీవే నా నమ్మకం గడచిన కాలము, మాతో ఉన్నావు నేడు మా తోడు, నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల చెంతనే. పెడదామా మన ప్రతి ఒక్క సమస్యను, మన ప్రతి ఒక్క బాధను యేసే పాదాల దగ్గరికి తెద్దామా. ఎగసిపడే ప్రతి ఒక్క అలలు, ఎదురుపడే ప్రతి ఒక్క అలలు, సమస్యలు, రోదన, వేదన, బాధ ఆయన సన్నిధిలోనికి, ఆయన మందస్థములోనికి, ఆయన పాదముల చెంత పెడదామా. చెప్దాం హృదయపూర్వకంగా. ఎగసిపడే అలలెన్నైనా అవి నీ పాదముల చెంతనే. చందరరరే ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల చెంతనే. ఎగసిపడే తుఫానుల్లో యేసే ఆశ్రయదుర్గం, నీవే నా దుర్గము, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల చెంతనే. చెప్దామా. ఓ వ్యాధి అధికారం రూపింపబడిన ఏ ఆయుధము నాకు వర్ధిల్లదు, నాకు విరోధముగా. ఏ రోగముందో చెప్దామా. నీ సమస్యతో చెప్పు. ఓ వ్యాధి, ఓ సమస్య, నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసు నామములో, యేసు నామములో నాదే విజయం, యేసు నామములో నాదే విజయం, నాదే విజయం, నాదే విజయం. నాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండునుగాక. చెప్దాం. ఓ వ్యాధి నీ శిరస్సు వంగిని, నాపై నీ అధికారం చెల్లదు, నాపై నీ అధికారం చెల్లదు. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. విశ్వాసంతో. ఓ వ్యాధి నీ శిరస్సు వంగిని, నాపై నీ అధికారం చెల్లదు. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. మరి ఒకసారి. ఓ వ్యాధి, ఓ వ్యాధి నీ శిరస్సు వంగిని, నాపై నీ అధికారం చెల్లదే. ఎస్ లార్డ్. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగిని, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన
చెప్దామా? రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఈ వ్యాధి ప్లేస్లో మీది ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను పెట్టి పాడతారా? అప్పుల బాధ, రోగమా, కుటుంబంలో సమాధానం లేదా, ఏ సమస్య అయినా సరే ఆయనకు సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము లేదు. నీ కుటుంబాన్ని నువ్వు జయించగలవు. నీ కుటుంబంలో సమాధానాన్ని నువ్వు చూడగలవు. నీ హృదయంలో నువ్వు సమాధానాన్ని చూడగలవు. నీ ఒంటిలో ఆరోగ్యాన్ని నువ్వు చూడగలవు. నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు నువ్వు చూడగలవు. నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. ఈ ప్లేస్లో, రోగం అనే ప్లేస్లో నీ సమస్య ఏదైందో అది పెట్టి పాడతావా? ఓ వ్యాధి నీ శిరస్సు. ఈరోజు మనం అపవాదిని బయటికి పంపించేయడమే మన జీవితంలో నుంచి, మన కుటుంబంలో నుంచి. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, నీ నోటితో నువ్వు పలికితే ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్తావా? ఓ అప్పులు నీ శిరస్సు వంకెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ మై గ్రేస్ నీ శిరస్సు వంగినే. చెప్తాం. నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగినే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుడి రోజు నా ఇంట్లో ఉన్న, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చబోతున్నాడు. నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి నాకు దీవెనకరంగా ఉండబోతుంది. ఈ రాత్రి నాకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఈ రాత్రి నేను సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్తాను. ఈ రాత్రి నేను ఎలా వచ్చానో అలా ఇంటికి వెళ్ళను. నేను దీవెన పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, ఆరోగ్యముతో, సంతోషముతో, సమాధానంతో, ఆత్మీయ అభివృద్ధి పొందుచు తిరిగింటికి వెళ్తాను అని నమ్మిన వారు బిగ్గరగా మరి ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేక్తురాలు అనురాధను బట్టి సమయంలో కె రాజేంద్ర ప్రసాద్, బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సతీమణి చక్కగా మరి అనురాధ గారు, వారి కుమారుడు కూడా అభిషేకింపడారు. మరి తిలక్కను బట్టి వందనాలు. చక్కగా సమయంలో మీరందరూ గురుతర బాధ్యత కలిగి సువార్త ప్రకటించడానికి జగద్రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడారు. మరి ఆయా దూర ప్రాంతానికి వెళ్ళిపోయినా ఈ ప్రాంతాల్లోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడ్డారు. మరి జగద్రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణము, ఆయన
మరి సమాధి నుంచి లేవడం, పునరుద్ధానం, ఇవన్నీ జ్ఞాపం చేసుకున్నాను. ఆయన చేసిన మహత్కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు చేశారు. అవన్నీ సందేశంలో మనం వింటాం. అయితే నేను ఈ జ్ఞాపకార్థ వృత్తాలు సిలువ పండుగలు అనమాట. 40 దినాలు యేసుప్రభు వారు చేసిన మహత్కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఘనత చెల్లిస్తూ ఆయన గురించి, ఆ రక్షాన్ని తీసుకొచ్చిన రక్షణ గురించి ప్రచురం చేయడానికి ఈ చోట ఈ చక్కని కూటం ఏర్పాటు చేయబడాలి. దేవునికే మహిమ కలుగును గాక. చక్కగా బాధ్యత కలిగి చక్కగా స్తుతి ఆరాధన, మరి సాగర్ గారు ఆయన సత్యమని చక్కగా స్తుతి ఆరాధన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడుతున్నాను. క్రీస్తు ఆహ్వానం. మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి. ప్రజలార వేగమిరారే, నిజ దైవమును కనుగొనరే. ప్రజలార వేగమిరారే, నిజ దైవమును కనుగొనరే. ప్రతివాడు మోక్షము చేరా, ప్రభు యేసు కథ వినిపోరే. ప్రజలార వేగమే రారే, నిజ దైవమును కనుగొనరే. పాపాత్ములనబడువారి భారంబుదీయను కోరి, ప్రభు యేసు చూపిన దారి, పరమందు సుఖమిడు దారి. ప్రజలార వేగమే రారే, నిజ దైవమును కనుగొనరే. ఏ జాతి వారలనైనా, ఏ దేశవాసులనైనా, ఏమైనా భేదము లేక యేసయ్య బ్రోచునుగాక. ప్రజలార వేగమే రారే, నిజ దైవమును కనుగొనరే. పాపాత్ములే తన సుతులు, ప్రభు యేసునకు స్నేహితులు. నీ పాపమెల్లను పోవున్, నీకింక మోక్షము కలుగున్. ప్రజలార వేగమే రారే, నిజ దైవమును కనుగొనరే. యేసయ్యగాకను వేరే ఎవరైనా లేరిక రారే. దోషంబులెల్లను బాపి ఆశీర్వదించును గానా. ప్రజలార వేగమే రారే, నిజ దైవమును కనుగొనరే. ప్రయాసపడి భారమును మోసేడి ఓ ప్రజలారా, ప్రభు యేసు క్రీస్తే మీకు ప్రశాంతినిచ్చును రండి. ప్రజలార వేగమే రారే, నిజ దైవమును కనుగొనరే. మరి సమయంలో ప్రసంగం నేను చేయడం లేదు, కానీ ఒకే ఒక మాట నేను మీకు సమయంలో జ్ఞాపం చేసి నేను అనురాధ గారి కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను. క్రీస్తే పాపుల గతి సువార్త ప్రకటన, సువార్త పురుషోత్తం చౌదరి గారు, మరి వారు బ్రాహ్మణులు. ఆయన చక్కగా పాట రాస్తూ అందులో ఒక చరణం పాడి నేను ముగిస్తున్నాను. ఇకనేమి గతియున్నది మానవులారా,
ఇక నేమి గతియున్నది పాపుల కోసమికనేమి గతియున్నది ఒకడైన పుణ్యాత్ముడు లేడని ముందే ప్రకటించే దావీదు పల్కే వేదమునందు ఇక నేమి గతియున్నది మానవులారా ఇక నేమి గతియున్నది దురితములనగింపగా పాపుల నెల్ల దరిజేర్చి బ్రతికింపగా పరమేశ్వరుడు తన వరపుత్రుడగు క్రీస్తున్ ధరకంపే నయ్యేసు శరణు జోరకాయున్న ఇక నేమి గతియున్నది మానవులార ఇక నేమి గతియున్నది మానవుల యొక్క రక్షణార్థం పరమేశ్వరుని యొక్క వరపుత్రుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరణు వేడుకున్నట్లయితే అందరికీ మోక్ష మార్గం. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. నౌ ఐ యామ్ హ్యాండ్ ఓవరింగ్ ద ప్రోగ్రామ్ టు అవర్ బిలవ్డ్ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని సేవకురాలు దైవజనరాలు అభిషక్తురాలు అనురాధ గారికి కార్యక్రమాన్ని అప్పగించారు. మరుగైన పాత్రనే దేవుడు వాడుకుంటాడండి. ప్రదర్శించబడే పాత్ర దేవుడు అక్కర్లేదండి. కడగబడిన పాత్ర కావాలన్నాడు. ఖరీదైన పాత్ర నీకు కావాలి అని దేవుడు అడగట్లేదు. దేవుడు అడిగే విధి విధానాలు, దేవుడు కోరుకునేటువంటి విధానాలు వేరుగా ఉంటాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామంలో నా నిండు వందనాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. మరి వేదిక మీద కూర్చున్నటువంటి సేవకులకి దేవుడి నామంలో మీకు వందనాలు అయ్యగారు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి లాస్ట్ టైం కూడా మనం క్రిస్మస్ టైంలో కదమ్మా బిందు, లాస్ట్ టైం క్రిస్మస్ టైంలో కదా మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం. కానీ ఆ రోజు చాలామంది వచ్చారు, ఇంచుమించు 60-70 మంది పైనే వచ్చారు. హల్లెలూయా. ఆ భూమండలం మీదకి వచ్చినటువంటి దేవుడు ఎక్కడికి వచ్చాడండి? పశువుల పాకలో జన్మించటానికి, పశువుల తొట్టిలో పరుండటానికి కదా. తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో. ఆయన మరణం ఒక వింత, ఆయన జన్మం ఒక వింత, ఆయన మన మధ్యన సంచారం జరిగించేది కూడా ఒక భయంకరమైన వింతే. ఎందుకో తెలుసండి, ఆయన పరిశుద్ధాత్ముడు. పాపుల మధ్యన సహవాసం చేయటానికి వచ్చాడు. నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవవచ్చాను, నశించిపోయిన వారిని రక్షించటానికి వచ్చాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజుల్లో మనం ఏ టైంలో ఉన్నామండి? లెంట్ డేస్, శ్రమ దినాలు. అదేమి పెద్ద తప్పేం కాదండి. మనం ఒకరోజు వాక్యం కూడా ధ్యానించాము మందిరంలో. సంవత్సరానికి ఒకసారి దేవుడు చెప్పాడు ఆ మాట. ప్రాయశ్చిత్త బలి లేవియా ఖండములో ఉంది. సంవత్సరానికి ఒకసారి మీరు ప్రాయశ్చిత్త బలి మీరు ఏర్పాటు చేసుకోండి, ఇది మీకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. నిత్యమైన కట్టడ అంటే అది కొత్త నిబంధన వరకు లేకపోతే పాత నిబంధన వరకు అని కాదండి. నిత్యమైన అంటే భూమి ఉన్నంత వరకు, ఈ భూమి పైన ఆకాశము ఉన్నంత వరకు, ఈ ఆకాశము క్రింద భూమి ఉన్నంత వరకు ఈ కట్టడ నువ్వు ఆచరించాలి. ఎందుకో తెలుసా, మాది తప్పని అది ఒక బొత్తద్దంలో పెట్టి రకరకాలుగా చూస్తారు. అది చాలా రాంగ్. ఎందుకని మనం చెయ్యాలి అంటే అది నిత్య కట్టడ, నిత్యమైన కట్టడ. అదేంటి ప్రాయశ్చిత్త బలి, అదేం పొరపాటు కాదే, తప్పు కాదే. ప్రాయశ్చిత్త బలి అంటే అర్థం ఏంటో తెలుసండి? మనం చేసినటువంటి అవిధేయతలు, పాపము కావచ్చు, అతిక్రమము కావచ్చు, లేదా తప్పిపోయినటువంటి స్థితిగతులు కావచ్చు, మళ్ళీ మన గతిని మార్చుకునేదండి ప్రాయశ్చిత్త బలి. అదే 40 రోజులు. మొన్న అయ్యగారు కూడా వచ్చి అదే వాక్యం చెప్పారు. నాకు చాలా హ్యాపీ అయిపోయాను అయ్యగారు అలా చెప్పటం. అది ప్రాయశ్చిత్త బలి అండి. ఆ ప్రాయశ్చిత్త బలి అంటే శ్రమ కాలంలో మనం ఉన్నాం.
శ్రమ దినాలు, ఆ 40 రోజులు, ఈ 40 రోజులు శ్రమ దినాల్లో మనం ఏదో నేర్చుకుని తీరాల్సిందేనండి. అంటే దేవుడి దగ్గరికి రావాలి, అదే దేవుడి కోరిక, అంత ఇంకేమీ లేదండి. దేవుడి దగ్గరికి రావాలి, యేసయ్యని సమీపించాలి, మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఎందుకో తెలుసండి, ఆయన త్వరలో రాబోతున్నాడు, తన వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు, వరుడుగా రాబోతున్నాడు. సిద్ధపడినటువంటి సంఘం, వధువు సంఘం, ఆ సంఘాన్ని మేఘముల మీద కొనిపోబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ రోజు మనం విడవబడకూడదండి. అందుకొరకే ఈ ప్రయాస. ఈరోజు ఎంత ప్రయాస అండి. ఒక్కొక్కరికి ఇందాక మూర్తి అన్న ప్రార్థన చేసినట్లుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రయాస. ఏమా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయాస పడుతున్నారు. అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం ఒక్కటి నేను చదువుతాను, చూడండి అమ్మా. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోవుదును. హల్లెలూయా. దాటిపోతాను, మీరు నశించిపోకుండా ఉంటారు. ఎప్పుడు? ఆ రక్తము మన గడప కమ్మీల మీద ఉన్నప్పుడు, ఎప్పుడు? ఆ రక్తము మనకి గుర్తుగా ఉన్నప్పుడు. ఆ రక్తం అంటే ఏం చేయాలి? ఏడాది మగపిల్ల అయినటువంటి ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి వధించి ఆ రక్తాన్ని ఆ గడప కమ్మీల మీద పోయాలి. హల్లెలూయా. ఎందుకు ఇదంతా దేవుడు చేయమని చెప్పాడు? ఎక్కువసేపు వాక్యం చెప్పను, కానీ అర్థమయ్యే రీతిలో వెళ్ళిపోదాం. ఎందుకు అంటే మనందరికీ తెలుసు, అది గుర్తుగా ఉన్నది, రక్త ప్రోక్షణం కదమ్మా. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఫరో చేతి కింద బానిసలుగా వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. అందుకే ఆ నిర్గమాకాండంలో దేవుడు సెలవిస్తాడు 8:23, తీయక్కర్లేదు, 8:23లో ఏమంటారంటే దేవుడే వచ్చి సెలవిచ్చి మోషే నిలబెట్టి ఫరోతో మాట్లాడుతూ, నా ప్రజలను నీ ప్రజల నుంచి నేను వేరు చేస్తాను. హల్లెలూయా. నా ప్రజలను నీ ప్రజల నుంచి వేరు చేస్తాను. కొరింథీయుల పత్రిక 2 కొరింథీ 6:14లో కూడా అదే ఉంది. ప్రత్యేకంగా ఉండు, నువ్వు దేవుడి కొరకు ప్రతిష్ఠించుకుని ఉండు, నువ్వు దేవుడి కొరకు నాజీరు చేయబడి ఉండాలి. అవిశ్వాసులతో పొత్తుగా ఉండటానికి వీల్లేదు. ఆ యొక్క వెలుగుకి చీకటితో ఏమి పొత్తు? విశ్వాసికి అవిశ్వాసితో ఏమి పొందిక? నువ్వు ప్రత్యేకంగా ఉంటే నేను నీలో వచ్చి నివసిస్తాను అంటున్నాడు. అందుకే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పటికీ వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నారండి. ఆ స్థలం పేరేంటమ్మా? వెరీ గుడ్, ఎవరు చెప్పారు? గాడ్ బ్లెస్ యూ. గోషేను ప్రాంతంలో దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని ప్రత్యేకంగా ఉండమంటాడండి. ఈరోజు వాక్యం అదే, ఈరోజు ఆయన హృదయ ఘోష అదే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అదే. కలిసిపోవటానికి దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు బానిసలుగానే ఉన్నారు, వెట్టి చాకిరియే చేస్తున్నారు, మరి ఫరో చేతి కింద అణచబడి ఉన్నారు, ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. కానీ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడో తెలుసండి? ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో. వాళ్ళు వెట్టి చాకిరీ చేసినా, బానిసలుగా ఉన్నా, వాళ్ళు తిన్నా తినకపోయినా, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కానీ నిన్ను నీవు దేవుడి కొరకు ప్రతిష్ఠించుకో, నిన్ను నీవు దేవుడి కొరకు ప్రత్యేకపరచుకో. మరి లోకంలో ప్రత్యేకంగా ఉండటం చాలా కష్టం కదండి. ఎవరు గౌరవించరు, ఎవరు కలవరు, ఎవరు గుర్తింపులు ఉండవు. కానీ దేవుడి గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు ఎలా ఉంటుందో తెలుసండి? ఇశ్రాయేలీల దగ్గర వాళ్ళని ప్రత్యేకపరిచాడు. ఐగుప్తు దేశంలో నుంచి మోషేతో చెప్పాడు, నా ప్రజల్ని నేను బయటకు విడిపిస్తాను. ఎందుకు? ఆ సీనాయి పర్వతం దగ్గర ఆరాధించటానికి, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు వాళ్ళకి నేర్పించటానికి. వాళ్ళు ఆరాధించాలి. నా బిడ్డలు, నా ప్రజలు ఈ ప్రజల్లో కలిసిపోయి ఉండటానికి వీల్లేదు. నా ప్రజలు ఈ ప్రజల్లో బానిసలుగా ఉండటానికి వీల్లేదు. నా బిడ్డలు ఫరో రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, ఫరో అధికారం కింద ఉండటానికి వీల్లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉండాలి. ఉన్నామా ఈ రోజున? లోకం అనేటువంటి ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసాం, ఫరో అనేటువంటి అపవాది చేతుల్లో నుంచి బయటకు వచ్చేసాం. కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు గోషేనులో ఉండాలి. గోషేను ప్రాంతంలో ప్రత్యేకంగానే ఉండాలి.
అదే మాట కొత్త నిబంధనలోకి వచ్చేసరికి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:14లో కూడా అదే చెప్పాడు. నువ్వు ప్రత్యేకంగా ఉండు. అందరిలాగా కలిసిపోవటానికి, అందరిలాగా మాట్లాడడానికి, అందరిలాగా ప్రవర్తించడానికి అసలు దేవుడు ఒప్పుకోడండి. నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకంగా దేవుడి కొరకు సమర్పించుకుని సజీవ యాగముగా మాటలు, చూపులు, తలంపులు, క్రియలు, పద్ధతులు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నేను నీతో వచ్చి ఉంటాను. అర్థమవుతుందమ్మా వాక్యం? నేను నీలో వచ్చి నివసిస్తాను. మీరు కావాలంటే ఇంటికెళ్ళి చదువుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఆ యొక్క 14వ వచనంలో ఏముందో తెలుసా? నేను నీతో ఉంటాను, నేను నీతో సహవాసం చేస్తాను, నేను నీతో ఉంటాను, నీతో మాట్లాడతాను. నువ్వెవరో మనుషులు లేరు, నువ్వు భయపడొద్దు. నేనొచ్చి నీ దగ్గర ఉంటాను, నేనొచ్చి నీకు కాపలాగుంటాను. ఎవరు ఇవ్వగలరండి ఈ లోకంలో అంత భరోసా? ఎవరిస్తారు అంత భరోసా? ఎవరు ఇవ్వగలరు? మన జీవితాలకు ఎవరు ఒడంబడిక? మరి అలా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. క్రైస్తవుడిగా మారినంత మాత్రాన అయిపోదండి, చెప్పుకున్నంత మాత్రాన అయిపోదు. మనం మనుషుల్ని సంతోష పెట్టేవారమైతే ఏంట్రా గ్రేస్తల్లి? అది ఏంటమ్మా? మనం మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రయాసపడితే దేవుడు సంతోషపడడు, దేవుడు ఇష్టపడడు. ఎందుకండి దేవుడు ఇష్టపడని బతుకు మనకెందుకండి? దేవుడు గుర్తింపు రాని జీవితం మనకెందుకండి? ఎంత ప్రత్యేకంగా ఉంచాడో చూడండి. ఐగుప్తు దేశంలో ఫరో పంపను అన్నప్పుడు, ఆ బానిసత్వం నుంచి పంపను అన్నప్పుడు 10 అద్భుత కార్యాలు చేశాడు. 10వ అద్భుత కార్యం ఏంటో మనకు తెలుసు. ఏంటో తెలుసండి? ఎలాంటి వాక్యం ఉందో చూడండి. అదే నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతాను చూడండి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీలందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోలను పిలిచి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల నుండి బయలు వెల్లుడి. హల్లెలూయా, హల్లెలూయా. కలిసిపోవటానికి దేవుడు ఒప్పుకోడండి. మిళితమైపోవటానికి దేవుడు ఒప్పుకోడు. వాళ్ళు మనల్ని వదిలేసిన దేవునికి స్తోత్రం. నీతో దేవుడు ఉంటానంటున్నాడు, నీకు సహాయంగా. ఎలాంటి సహాయం తెలుసండి? ఏదో మనలాగా ఏదో మాటకి సహాయం చేసినట్టు మాట మాత్రం చెప్పటం కాదు. ఎలాంటి సహాయమో ఈ 12వ అధ్యాయంలో అర్థమైపోతుంది. ఐగుప్తు దేశములో శవము లేని ఇల్లు లేదు. అది దేవుడు నీతో ఉంటే వచ్చేది. ఐగుప్తు దేశములో గొప్ప ఘోష పుట్టెను. ఎందుకని? రాజు మొదలుకొని సేవకుడు వరకు ప్రథమ సంతానము దేవుని చేత మొత్తబడింది. దేవుడే మరణదూతని పంపించాడు. అదండి దేవుడు మనతో ఉంటే జరిగేది. అంటే ఐగుప్తులో వాళ్ళని బయటికి తీసుకొని రావటానికి దేవుని యొక్క పౌరుషం, దేవుడి పట్ల నిలబడినప్పుడు, దేవుడి కొరకు ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఇచ్చే ప్రొటెక్షన్ అదండి. ఏంటి ప్రొటెక్షన్? ఏమీ లేదండి. ఆ గొర్రె పిల్లని వధించారో వారి గుమ్మముల మీద, ఆ ఇండ్ల గుమ్మముల మీద దేవుడు ఏం చెప్పాడో అది జై చాలన్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఆ యొక్క గుమ్మముల మీద ప్రోక్షీకరించారు, అంతే. దేవుడు పంపించినటువంటి ఆ మరణ దూత దాటిపోయెను. ఎంత స్పష్టంగా 12:13లో రాయబడి ఉన్నది. ఏది ఏలుబడి చేస్తుంది ఈ రోజున? అనారోగ్యమా, అప్పుల, సమస్యల, అవమానాల, నిందల, శోధనల? ఏది? వాటికి లోబడొద్దు. దేవుడు పంపించిన ఉగ్రతని ఆపగలిగిన వాడు ఎవరూ లేడండి. మీకు ఒక విషయం తెలుసా అండి? మోషే మీద 250 మంది తిరుగుబాటు చేస్తారు. ఎవరమ్మా? మోషే మీద నాయకుడైనటువంటి దేవుని ప్రజగా దేవుడి చేతిలో బలమైన ఆయుధంగా వాడబడుతున్న ఆ నాయకుడు మోషే గారి మీద తిరుగుబాటు చేసిన జనాంగం అన్నారండి. ఎవరు తల్లిగా? ఎవరమ్మా? వెరీ గుడ్. కోరాహు కుమారులు. కోరాహు, దాతాను, అభిరాము అనే 3 తిరుగుబడి చేసి, ఆయనే పెద్ద నాయకుడా? మేము నాయకులమే. కానీ దేవుడి దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం? నాయకులు అక్కర్లేదండి. ఎందుకండి మనకు నాయకత్వం? మన నాయకుడు ఆయన, మనం సేవకులమే. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. నాయకులము కాదండి, నాయకులు వేరే, మనం సేవకులమండి. దేవుని సేవకులమే. దేవుడు కోరేది అదే.
తగ్గింపు స్వభావం. అటువంటి సేవకులుగా ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిని నమ్మకంగా సేవిస్తున్నారండి ఇశ్రాయేలులో. వాళ్ళకి నాయకత్వం వహించాడు ఎవరు? మోషే గారు. మోషే గారి మీద తిరుగుబాటు చేశారు. నేను ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను? ఎలా ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అసలు మన స్థితి ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మనం ఎంతవరకు పాటిస్తున్నాం, మన ప్రార్థన ఎలా ఉంది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవుడికి ఎంత సమీపంగా ఉంటున్నావు ఈరోజు తెలిసిపోవాలండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మోషే గారు దేవుడి చేతిలో బలమైన సాధనంగా ఉన్నాడు. కానీ మోషే గారు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చూసి కోరాహు తట్టుకోలేకపోయాడు, దాతాను తట్టుకోలేకపోయాడు, అభిరాము తట్టుకోలేకపోయాడు. కారణం వాళ్ళైనా వాడబడేది, మేము కూడా వాడబడతాం. నువ్వు కాదు వాడబడేది, దేవుడు ఎవరిని కోరుకుంటే వాళ్ళే. దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుందమ్మా. మన ఆలోచన ప్రకారం వద్దు, దేవుడు ఆలోచన ప్రకారం వెళ్ళిపోవాలి. తిరుగుబాటు చేశారు. పైనుంచి అగ్ని దిగొచ్చింది. కోరాహు, దాతాను, అభిరాము ఆ కుటుంబ సభ్యులందరినీ ఏం చేసిందో తెలుసండి? భూమి నెరలు విడి పాతాళంలో నుంచి నాలుకలు, అగ్ని నాలుకలు, పాతాళము నోరు తెరవబడి ఉన్న పాటున కుటుంబాలతో వాళ్ళు వెళ్ళిపోయారు అండి. సజీవ దహనం. అదండి దేవుడి కోపాగ్ని. దేవుని కోపాన్ని ఎవరమన్నా ఆపగలమా? పరిగెడుతున్నారండి. ఎవరమ్మా? ఎవరు? కోరాహ పిల్లలు. కోరాహ వెళ్ళిపోయాడు, భార్య వెళ్ళిపోయింది, కుటుంబ సభ్యులందరూ వెళ్ళిపోయారు. ఎందుకు? తిరుగుబాటు. దేవుని సేవకుల మీద తిరుగుబాటు. ఒప్పుకోడు దేవుడు. అక్కడ ఉంటుంది న్యాయ తీర్పు, అక్కడ ఉంటుంది. ఈరోజు తీర్పు గురించే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అర్థమవుతుందా వాక్యం? తీర్పు గురించే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కోరాహు కుటుంబస్తులు, దాతాను కుటుంబస్తులు, అభిరాము ఆ కుటుంబస్తులందరూ కూడా నాకు లైటింగ్ కావాలి. ఆ కుటుంబస్తులందరూ కూడా ఏమయ్యారో తెలుసా అండి? సజీవంగా పాతాళంలోకి వెళ్ళిపోయారు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఎవరు రక్షించగలరు? ఎవరు? అది చూశారు కుమారులు. కోరాహు కుమారులు పారిపోతున్నారండి. ఎంతమందికి తెలుసండి ఆ యొక్క చరిత్ర? ఎంతమందికి తెలుసు నాన్న? ఎంతమందికి తెలుసు కోరాహు గురించి? తెలిస్తే చేతులు ఎత్తండి అమ్మా. వెరీ గుడ్. ఇంకా చేతులు. కోరాహు, దాతాను, అభిరాములు వాళ్ళందరూ అగ్నిలోకి వెళ్ళిపోయారు, పాతాళంలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళ కుమారులు పరిగెడుతున్నారు. ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళని తరమడం ప్రారంభించింది. ఎవరు ఆపుతారు? ఏ పాస్టర్ గారు ఆపుతాడు? ఏ సేవకుడు ఆపగలడు? దేవుడికి ఎదురుగా ఎవరు ఆపలేరు. వాళ్ళు పరిగెత్తి యెరూషలేములోనికి వెళ్ళిపోయి ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే తరుముచున్నటువంటి అగ్ని దేవాలయం ముందు ఆగిపోయిందండి. దేవుడి చేతిలో నుంచి ఎవరూ రక్షించలేరండి. దేవుడే కల్పించుకోవాలి. బలిపీఠపు కొమ్ములు ఎప్పుడైతే పట్టుకుని సాగిలపడ్డారో ఉగ్రత మందిరం బయట ఆగిపోయిందండి. దేవుడికి స్తోత్రం. దేవుడే తన మనసు మార్చేసుకున్నారు. వాళ్ళే గొప్పగా దేవుడి చేతిలో వాడబడ్డారు. ఈ రోజున ఐగుప్తు దేశంలో కనుక మనం చూసినట్లయితే దేవుడి ఉగ్రత దిగొచ్చింది. ఎందుకు దిగొచ్చింది? దేవుని ప్రజల్ని బంధించటం ఎవరి తరము కాదు. హల్లెలూయా. దేవుని సేవను బంధించటం ఎవరి తరము కాదు. సేవ ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడాలండి. ఈ యొక్క మోషేని పంపించాడు, నా ప్రజలను తీసుకురా. పంపలేదు. దేవుడే రంగంలోకి దిగిపోయాడు, అద్భుత కార్యాలు చేశాడు. ఐగుప్తు ప్రాంతంలో శవము లేని ఇల్లు లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తు దేశంలో ప్రతి కుటుంబంలో ఘోష పుట్టిందంటండి. ప్రతి కుటుంబంలో ఏడుపు. కానీ ఇశ్రాయేలీల కుటుంబాలు ఎలా ఉన్నాయి? అదండి నాకు కావాల్సింది. ఇశ్రాయేలీల కుటుంబం ఎలా ఉంది అంటే 12:13లో ఉంది, మీరున్న ఇళ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోవుదును. దాటిపోవాలి. ఇంగ్లీష్లో ఏంటమ్మా? పాస్ ఓవర్. దాటిపోవాలి. ఉగ్రత దాటిపోవాలి. మరణదండన దాటిపోవాలి. దేవుడే కురిపించినటువంటి శాపం దాటిపోవాలంటే ఏం చేయాలి? రక్త ప్రోక్షణం. ఇశ్రాయేలీలు మాట విన్నారు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని, గొర్రెని వధించారు. ఆ రక్తాన్ని వారి యొక్క గడప కమ్మిల మీద ప్రోక్షీకరించుకున్నారు. అంతే, మరణదోత దాటిపోయిందండి. ఇది పాత నిబంధన కదా అనుకుంటాం.
మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లకి అంత ప్రాధాన్యత ఉంటే ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? కొత్త నిబంధనలో మనం ఎక్కడున్నామమ్మా? మన కొత్త నిబంధనలు ఎక్కడున్నామండి? యేసయ్య కార్చినటువంటి రక్తములో ఉన్నాం. దేవుడికి స్తోత్రం. చాలా ప్రాముఖ్యమైన మూడు చిన్న చిన్న అంశాలు మాత్రమే ఈరోజు చెప్తానండి. 1 దాటిపోవుట, 2 ఏంటో చెప్తున్నాను. వాళ్ళు సేఫ్ అయిపోయారండి. వాళ్ళు సేఫ్గా ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఏ దుఃఖము లేదు, ఏ ఏడుపు లేదు. కారణం రక్త ప్రోక్షణం వారి గృహాల మీద ఉంది. వారిని దేవుడు బయటికి తీసుకొచ్చేశాడు. ఇశ్రాయేలీయులకి దేవుడే నాయకత్వం వహించి వారిని బయటికి తీసుకొచ్చేశారు. వాళ్ళని బయటికి తీసుకొచ్చేసిన తర్వాత ఆ దేశంలో అంతా ఘోషపడుతుంది, ఏడుపులు ఏడుపులు ఏడుపులు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక్క డెక్క కూడా మిగలలేదు, ముసలోడు మిగలలేదు, పిల్లలు మిగలలేదు, అందరూ. అంటే ఈ రోజున నువ్వు ఆ యేసయ్య రక్తం కిందకు వస్తే నీ పిల్లలకి అదే దీవెన, మీ పెద్దవాళ్ళకి అదే దీవెన, నీ కుటుంబానికి అదే దీవెన, నీ కుటుంబానికి అదే రక్షణ, సంరక్షణ దేవుడు ఈ రోజున ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. తీర్పులో నుంచి తప్పించబడతాం. ఏ తీర్పు రాబోతుంది? మహా ఉగ్రత అనే తీర్పు. ఆ రోజు ఎవరూ రక్షించలేరండి. కొరాహు ఎలా అయిపోయాడో అలా అయిపోతారు. కొరాహు కుమారులు బలిపీఠ కొమ్ములు పట్టుకున్నారు. ఈ రోజున మన దేవుని యొక్క పాదాల ఆ యొక్క రక్తాన్ని మనం ప్రోక్షీకరించుకోవాలి. హల్లెలూయా. వీళ్ళందరూ పారిపోతూ వీళ్ళందరూ వస్తున్నారు. సౌండ్ తగ్గి వీళ్ళందరూ వస్తున్నారండి. వీళ్ళందరూ అరణ్య యాత్ర చేస్తున్నారు. వీళ్ళందరూ అరణ్య యాత్రలో ఉన్నారు. అరణ్య యాత్రలో ఉంటే ఐగుప్తీయులకి ఏమైందో తెలుసా? అయ్యో, వీళ్ళని ఎందుకు పంపించేశాం? ఇప్పుడు మన పనులు ఎవరు చేస్తారు? ఇప్పుడు మనకు వెట్టి చాకిరీ చేసేవాళ్ళు ఎవరున్నారు? మన కుటుంబాల్లో, మన ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలండి. అప్పుడు వాళ్ళకి చాలా బాధ కలిగింది. వాళ్ళు కలిగి ఏం చేశారో తెలుసా? తరమడం ప్రారంభించారు. ఇది మీకు తెలిసిన వాక్యమే, కానీ ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడండి. ఖచ్చితంగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ఏంటో తెలుసండి, వాళ్ళు దాటిపోయారు, అరణ్య యాత్రలో ఉన్నారు. ఆ అరణ్య యాత్రలో ఉంటుండగా వెనక నుంచి ఫరో సైన్యం తరుముతూ ఉందండి. ఈ రోజున మనం కూడా రక్షించబడి లోకంలో ప్రత్యేకంగా ఉండి అన్ని దాటుకుంటూ బయటకు వస్తున్నప్పటికీ అనేకమైన పోరాటాలు, అనేకమైనటువంటి సమస్యలు తెలుసండి. అలా తరమబడుతూ ఉంటాం. మీకు తెలుసమ్మా, బిందు తల్లి నీకు కూడా చెప్పలేదేమో, చెప్పుంటాను. లాస్ట్ టైం ఇక్కడే మనం మీటింగ్ పెట్టాం. చాలా శోధన అనుభవించాను నేను. కానీ ఇక్కడ ఏదో జరుగుతుందని మాత్రం నేను నమ్మకంగా చెప్పగలను. ఎవరో విడిపించబడుతున్నారు. ఏ కుటుంబాల్లో కలుగుతుంది. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీని బయటికి తీసుకొచ్చినట్లుగా ఇక్కడ ఏదో ఒక అద్భుతం జరగబోతుందండి. అది నేను దేవుని సేవకురాలుగా నేను చెప్పగలుగుతున్నాను. మహారోషముతో దేవుడు ఇక్కడ కదులుతున్నాడు. అందుకే అన్నీ కదపబడుతున్నాయి. లాస్ట్ టైం అమ్మ బెడ్ రీడన్, నడవలేదు, అన్నీ నేనే చెయ్యాలి. అమ్మని తీసుకొస్తున్నప్పుడు నా చేతుల్లో నుంచి జారి కింద పడిపోయిందండి. ఎప్పుడూ పడలేదండి. ఫస్ట్ టైం 5 సంవత్సరాల నుంచి అమ్మలా ఉంది. నా చేతుల్లోనే లాక్ తీసుకొస్తున్నాను, దబ్బని కింద పడిపోయింది. అలాగే ఇక్కడ కారు కూడా ఆగిపోయింది. 20 నిమిషాలు నేను ఇక్కడ ఆగిపోయానండి పోయినసారి. చాలా టెన్షన్. మళ్ళీ ఇప్పుడు మీటింగ్. మొన్నేమని తెలుసా? కరెక్ట్గా ఇక్కడే నేను ఆ రోజు అందుకే సగం చెప్పా. ఇక్కడే కారు యాక్సిడెంట్ మంది. భయంకరంగా వాడు వాదిస్తున్నాడు. అరగంట పైనే వాదన. డబ్బులు ఇచ్చాను, సారీ చెప్తున్నాను, ఏమీ లేదు. ఇంత పులిపీఠం దగ్గర నుంచి ఇంత చిన్న గీత. నాకు అప్పుడే తెలుసు వీడు ఎంటర్ అయ్యాడు. ఇక్కడ ఎవరో విడిపించబడబోతున్నారు. ఇక్కడ దేవుడి కార్యం జరగబోతుంది. ఇక్కడ దేవుడి కార్యం బహుబలంగా జరగబోతుంది. ఆత్మలో రక్షించబడబోతున్నాయి. అందుకే వాడు ఉండబట్టలేకపోతున్నాడు. ఫరో బయటకు వస్తున్నాడు. ఆ ఫరో బయటకు వచ్చాడు అంటే, ఫరో ఆ యొక్క రాతి హృదయం వచ్చింది అంటే దేవుడి కార్యం జరిగిపోతుంది. దేవుడి కార్యం జరుగుతుంది అంటే గొర్రె పిల్ల రక్తంలో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఆ ఇశ్రాయేలీయులు బయటకు వచ్చేస్తున్నారు. 430 సంవత్సరాల నుంచి బానిసత్వంలో పట్టబడినటువంటి వారు ఆ బానిసత్వం కట్లు తెగిపోతున్నాయి. దేవుడికి స్తోత్రం. బైబిల్ సాక్షిగా చెప్తున్నాను, పులిపేట దగ్గర నుండి చెప్తున్నాను. మీటింగ్ అని ప్రకటించానండి. ఆ రోజు నుంచి ఈ రాత్రి వరకు, ఈ నిమిషం వరకు నాకు సమస్యలే. ఆలోచన కూడా అందట్లా. గల్లిబిల్లి. నాకెందుకు అవుతుందో తెలుసా? మీటింగ్కి అన్ని ఆటంకాలు, అంతా శోధన, అంత తిరుగుబాటులు.
జరుగుతుంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ విడుదల కలగబోతుంది, ఇక్కడ రక్షణ రాబోతుంది, ఇక్కడ నశించిన ఆత్మలు పట్టబడబోతున్నాయి, చెరలో నుంచి విడుదల పొందుతున్నారు, ఆ ఫరో చేతిలో నుంచి విడుదల పొందబోతున్నారు, ఐగుప్తులో నుంచి విడుదల రాబోతుంది. దేవుని యొక్క అగ్ని స్తంభము దిగింది, ఆ మేఘ స్తంభము దిగింది, దేవుడి ఆత్మ సంచారం ఇక్కడ జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు ఇంత కార్యం చేస్తున్నాడు. ఎన్ని సమస్యలో తెలుసండి, రోజుకొకటి. ఆశ్చర్యంగా ఉంది, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఆలోచనకు అందనటువంటి పోరాటం. ఆడు పోరాడుతున్నాడు, నేను ఇక్కడికి రాకుండా ఉండాలని. అర్థమైందమ్మా? నేను ఇక్కడికి రాకుండా ఉండాలి, సేవ ఇక్కడ జరగకుండా ఉండాలి, పోరాడుతున్నాడు వాడు. అధిగమించుకుని రాగలిగామండి. అది దేవుని యొక్క కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వచ్చేసిన తర్వాత ఏమవుతుందో తెలుసండి, ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా వస్తుంటే వెనక నుంచి ఫరో సైన్యం తరిమింది. తరిమి 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 వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఇంకొక మాట వాళ్ళు ఏమంటున్నారో తెలుసండి? నిర్గమకాండము 14వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము 14వ అధ్యాయం 5వ వచనం. ప్రజలు పారిపోవునట్టు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయములను ప్రజలకు విరోధముగా త్రిప్పబడి. ఏంటండి? ప్రజలకు విరోధముగా మన హృదయములో తిప్పబడితే నువ్వు ఫరో దగ్గర ఉన్నావు, ఫరో బానిసలుగా ఉన్నావు, ఫరో దగ్గర వెట్టి చాకిరీతో ఉంటున్నావు. మన హృదయములు త్రిప్పబడకుండా ఉండాలి, మన హృదయములో దేవుని స్వాధీనములో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసేతమి? మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనించితిమి? దానిలో ఏముంటుందో తెలుసండి? మన సేవలో, అదండి దేవుడు నాతో మాట్లాడింది. ఏంటమ్మా? మన సేవలో. ఎవరి సేవలోనండి? ఫరో సేవలో, ఐగుప్తు రాజ్యములో, ఆ రాజు దగ్గర ఆ వెట్టి చాకిరీ చేస్తూ వారికి బానిసలుగా ఉండకుండా, అయ్యో మన సేవలో ఉండకుండా వీళ్ళని ఎందుకు విడిపించేసాం, వీళ్ళని ఎందుకు పంపించేసాం? ఈరోజు ఆ మాట దేవుడు నన్ను సిద్ధపరిచి పంపాడు. నెంబర్ 1, దాటిపోయాను. ఏంటది? మరణ శాసనం, మరణదూత. దాటిపోయాను, నువ్వు రక్తం కిందకు వచ్చేసావు. తర్వాత రెండవది, నెంబర్ 2 ఏంటో తెలుసా అండి? మన సేవలో ఉండకుండా దాటిపోయారు. ఎవరు బాధపడుతున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్న ఆ సైనికులందరూ, సేవకులందరూ, ఫరో రాజు అందరూ. ఈరోజు నువ్వు ఏ సేవలో ఉన్నావమ్మా? ఎవరి సేవలో ఉన్నావు? ఫరో అన్నటువంటి అపవాది చేతుల్లో నుంచి మనల్ని విడిపించాడు దేవుడు. ఐగుప్తు దేశమన్న పాపపు లోకంలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. నువ్వెవరి సేవలో ఉంటున్నావు? విడుదల పొందావు, రక్షణ పొందావు. ప్రతి ఆదివారం బైబిల్ పుచ్చుకుని వెళ్ళిపోతుంటాం, గృహకూడికలకు అన్నిటికీ వెళ్ళిపోతుంటాం. నువ్వే సేవలో ఉన్నావు? ఎవరి రాజ్యము చట్టం కింద ఉన్నావు? ఎవరిని సంతోష పెట్టడానికి నువ్వు బ్రతుకుతున్నావు? మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, లేదా మన యొక్క రక్షణ ఎవరికన్నా తాకట్టెట్టేసామా? దేనికన్నా తాకట్టు అయిపోయావా? దేనికన్నా లోబడిపోతున్నావా? విడిపించాడు కదా, రక్షించాడు కదా. పాత స్వభావం ఎందుకు? పాపపు స్వభావం ఎందుకు? ఎందుకు మళ్ళీ వెట్టి చాకిరీ ఎందుకు? ఎందుకు ఆ కాడి కిందకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? అదే వాడు బాధపడుతున్నాడు. ఈరోజు ఇంకా వాడి సేవలోనే ఉంటే వాడు, నువ్వు బైబిల్ పుచ్చుకుని వెళ్ళినా, ఆరాధనకు వెళ్ళినా, ఏం చేసినా వాడు బాధపడ్డు. వాడి సేవలో నుంచి వచ్చేస్తే, వాడి చేతుల్లో నుంచి బయటకు వచ్చేస్తే వాడి గుండె పోటు వస్తుందండి, వాడికి హార్ట్ అటాక్ వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఇంతకాలం నా చేతుల్లో ఉంది, ఇంతకాలం నేను చెప్పినట్టే వినింది, సినిమాలు చూసింది, సినిమాలు చూశారు, షికారులు, కాకపోతే మద్యపానము, లేకపోతే ఏదో 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 వ్యసనాలు. అయ్యో బైబిల్ పుచ్చుకుని వెళ్తే వెళ్ళని, కానీ నా ఆధీనం. ఈరోజు దేవుడు మాట్లాడేది ఆధీనం. నువ్వెవరు ఆధీనంలో ఉంటున్నావు? నువ్వు దేవుడి ప్రజలని చెప్పుకున్న మాత్రాన అయిపోదు. ఎవరి ఆధీనంలో ఉంటున్నావు? నీ మనసు ఎవరి ఆధీనం? దేవుడి ఆధీనంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరి సేవలో ఉంటున్నావు?
తెల్లారు లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎవరి సేవ, ఎవరి సేవ, ఎవరిని సంతోషపెట్టడానికి నువ్వు బ్రతుకుతున్నావు. దేవునికి స్తోత్రం. ముగించేస్తానండి, ఒక్క 5 నిమిషాల్లోనే నేను ముగించేస్తాను. ముగింపులోకి మనం వెళ్ళిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి అమ్మా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్యమైన దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద నుంచి అంతా కూడా మీరు చదువుకోండి. ఆ కింద నుంచి అంతా కూడా చదువుకుంటే మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడమ్మా? మనల్ని ఎక్కడి నుంచి? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించాడు. ఎవరి అధికారం? ఫరో అధికారం, ఐగుప్తు అధికారం. అక్కడ సేవ మనం చేయటానికి వీల్లేదు, వాళ్ళకి సరెండర్ అయిపోవటానికి వీల్లేదు. వాళ్ళంటే ఇప్పుడు ఫరో దగ్గర కాదు, నీ మనసును ఏది ఏలుబడి చేస్తుందో, నీ శరీరం ఎటు తిరుగుతుందో, నీ శరీరం, నీ మనస్సు, నీ ఆలోచన ఎవరికి బెండ్ అయిపోతుందో అది నీ అధికారం. వాడు మనిషి అవ్వటానికి వీల్లేదు, లోకం అవటానికి వీల్లేదు, పాపం అవ్వటానికి వీల్లేదు. మనల్ని నడిపించే నాయకుడు, ఆలోచన చెప్పే దేవుడు అవ్వాలి. ఈరోజు నువ్వు ఎవరి అధికారంలో ఉన్నావు? అంధకార సంబంధమైనటువంటి అధికారం కింద నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు కదా. మళ్ళీ ఎందుకు? రక్షించబడ్డావు, ప్రత్యేకించబడ్డావు, బాప్తీసం అంటున్నావు, అన్నీ అంటున్నావు, మందిరం అంటున్నావు, మళ్ళీ ఎందుకు పాత జీవితం? అలా వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎవరి అధికారం కొన్నావు? ఎవరి సేవలో ఉన్నావు? వాడి సేవలోనే బయటికి రామాలాగైతే. అయితే రక్షించబడితే మాత్రం దేవుడు సంతోషిస్తాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? అంధకార సంబంధమైన అధికారంలో కాదమ్మా, నిన్ను విడిపించి దేవుని రాజ్య నివాసులుగా నిన్ను చెయ్యాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి జీవితం మనకు కావాలి. హల్లెలూయా. ఆ కుమారుని యందు మనకు విమోచించాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంటే అనగా పాప క్షమాపణ నిమిత్తమే ఆయన కార్యం చేశాడు, మన కొరకు రక్తం మూల్యం చెల్లించాడు. అదే మాట ఆ 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పక్కనే ఉంది. 2వ అధ్యాయం 15వ వచనం ఒక్కటే నేను చదువుతాను, చూడండి. మనల్ని ఎలా విడిపించాడో ఈరోజు మనకు అర్థమై, మనము అపరాధముల వలననో శరీరమందు సున్నతి పొందక ఉండుట వలననో మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి? మన మీద పాపాలు కొట్టివేయగలిగిన వారు ఎవరు? యేసయ్య, దేవుడు. మన మీద రాయబడినటువంటి వ్రాతపూర్వకంగా ఈమె పాపం చేసింది, ఇతని పాపం చేస్తుండగా పట్టబడ్డాడు. చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తానండి. హల్లెలూయా. మన దినకరన్ అయ్యగారు ఎంతమందికి తెలుసు? దినకరన్ గారు, అబ్బా, మన కస్తూరమ్మ గారికి అయితే బాగా తెలుసు, వాళ్ళూరే కదా. దేవుడికి స్తోత్రం. దినకరన్ అయ్యగారు చెప్పిన సాక్ష్యం నాకు బాగా గుర్తుందండి. ఏంటో తెలుసండి, ఆయన పరలోకపు దర్శనాల్లో ఒక దర్శనం చెప్పారు. అదేంటో తెలుసమ్మా? యేసయ్య ఆ యొక్క దినకరన్ గారు కూర్చుని ప్రార్థన చేసుకోవడానికి కూడా స్థలం లేదు. మొదట్లో వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ కట్టెల పొయ్యి ఉంది, కట్టెల పొయ్యి దగ్గర ఒక మనిషి జస్ట్ అలా కూర్చోడానికే స్థలం ఉంది. ఆయన ప్రార్థన చేయాలి. ఆయన బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. అక్కడ కూర్చుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పరలోకమందున్న తండ్రి ఆయన హస్తములో తీసుకెళ్ళి పరలోకం చూపిస్తే అక్కడ చూపించినప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా? తండ్రి ఆ యొక్క సింహాసన ఆసీనుడై ఉన్నాడు. తండ్రి సింహాసన ఆసీనుడైనప్పుడు పక్కన అపవాది ఉన్నది. ఎవరి మీదో నేరారోపణ వేస్తుంది, ఎవరి మీదనో నేరారోపణ వేస్తుంటే ఈయన పక్క నుండి అంతా చూస్తున్నారు.
నేరారోపణ వేసి అది తను తెచ్చినటువంటి గ్రంథాన్ని విప్పి, తండ్రి నేను భూలోకములో అటు ఇటు ఇటు అటు సంచారం జరిగిస్తూ, యోబు కోసం కూడా అలాగే చెప్పింది కదండి, అటు ఇటు తిరుగుతూ అటు ఇటు తిరుగులాడేది ఎవరో తెలుసండి? స్థిరత్వం లేనిది ఎవరో తెలుసండి? అపవాది సంబంధి. స్థిరత్వం ఉండదండి దానికి. అటు ఇటు తిరగడమే ఎంతసేపు. సంచార జాతి ఇది, సంచార జాతి. స్థిరత్వం ఉండదు, అటు ఇటు తిరగడమే. యోబు కోసం దేవుడు అదే అక్కడ మాట, ఈ భూమిలో అటు ఇటు తిరుగుచు. స్థిరత్వం లేని వాళ్ళే. మనసులో స్థిరత్వం ఉండదు. ఆ స్థిరత్వం లేకుండా ఇదిగో నేను అటు ఇటు తిరుగుతూ ఇతని పాపములన్నీ నేను తీసుకొచ్చాను రాసి అంటుండగా, పాపములు ఆ పత్రము తెరవబడినప్పుడు అది దాన్ని బట్టి తీర్పు తీర్చుదామంటే యేసయ్యకి ఏమీ కనిపించట్లేదండి. కారణం ఏంటో తెలుసా? వైట్ పేపర్గా మారిపోయింది. మరలా ఇంకొక పాపం పట్టుకొచ్చి చూపించింది. అది కూడా యేసయ్య దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వైట్ పేపర్, మళ్ళీ దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. బుర్ర గోక్కోటమే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? యేసయ్య చిన్నగా నవ్వుతున్నాడు. ఏంటో తెలుసండి, తను పాపము చేయటం కరెక్టే, అపరాధము చేయటం కరెక్టే, పాపములో పట్టబడింది కూడా నాకు తెలుసు, కానీ నా రక్తంతో కడిగేశాను, నా రక్తంతో ఆ పాపాలన్నీ కడిగేశాను. అందుకే ఈ రోజున వాళ్ళకి తీర్పు లేదు, వాళ్ళకి శిక్ష లేదు, వాళ్ళకి పాపాలు చిట్టా లేదు. కారణం ఏంటో తెలుసమ్మా? దాని మీద ఉన్న చేవ్రాతని తుడిచేశాడండి. అందుకే అది వైట్ పేపర్గా మారిపోయింది. రేపొద్దున మనం వెళ్ళినా కూడా మన జీవితం కూడా అలాగే ఉంటుందండి. అంటే పాపాలు చేయమని ఈరోజు పర్మిషన్ ఇవ్వడం కాదండి, ఇంతవరకు మనం చేసిన అతిక్రమములు దేవుడి సన్నిధిలో దాచిపెట్టక ఒప్పుకొని వాడు ఏమవుతాడండి? వర్ధిల్లుతాడండి. పరలోక రాజ్యములో మన మీద ఏ శిక్ష ఉండకుండా, మన మీద తీర్పు ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఈరోజు నువ్వు విడిపించబడ్డావు. నీ మీద ఏ తీర్పు లేదు, నీకే శిక్షావిధి లేదు. ఎందుకు లేదు? మన మీద పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి. అందుకే ఆయన నడి రోడ్డులో ఏడవబడ్డాడు. అందుకే ఆయన మొహం మీద ఉమ్మివేయబడి ఉంది. అందుకే ఆయన గాయాల్లో నుంచి రక్తం కారుతుంది. అందుకే బళ్ళ మీద పక్కతో పొడవబడింది. భూమికి ఆకాశానికి మధ్యలో నిస్సహాయ స్థితిలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన అలాగే ఉండిపోలేదండి. పాతి పెట్టబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కార్చాడు రక్తం. ఆ కార్చటంలో మన మీద ఉన్న శిక్ష అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఈ రోజున మనం స్వతంత్రులము. ఫరో చేతి కింద నుంచి, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీలు ఎలా విడిపించాడో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనల్ని కూడా అలాగే విడిపించాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక గొర్రె పిల్ల రక్తానికి అంత ప్రాముఖ్యత, అంత ప్రాధాన్యత. మరణదూత దాటిపోయింది. ఈ రోజున మనం ఏ రక్తంతో కడగబడుతున్నాం? యేసయ్య కార్చినటువంటి రక్తముతో ఈరోజు మనకు విడుదల. ఈరోజు మనకు విడుదల. అందుకే మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసి అంతటితో ఆగిపోలేదండి. ఇది సంతోషకరమైన శుభవర్తమానము. చూడండి, ఈ శ్రమ దినాల్లో సంతోషం ఎందుకు? ఈ రోజున ఈ మీటింగ్లో సంతోషం ఎందుకు? ఈ రోజున నిన్ను ఏ సంతోషంతో పంపబోతున్నాడు? ఈ రోజున ఏ విజయోత్సాహంతో, ఏ ఆనందంతో పంపబోతున్నాడు అంటే అదే మాట. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో, మన పాపములు దాచిపెట్టకుండా, మన అతిక్రమములు దాచిపెట్టకుండా దేవుడి దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటామో, జయోత్సాహము, విజయముతో ఈ జీవితాన్ని ముగిస్తామండి. మనం విజయంతో ఈ మీటింగ్ ఎలా ముగించబడుతుందో మన జీవితం కూడా అలాంటి ముగింపిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. విజయోత్సాహముతో, సిలువ విజయోత్సాహముతో. ఎందుకు విజయోత్సాహం? తిరిగి లేచాడు ఆయన.
మూడవ దిన తిరిగి లేచాడు. పాతి పెట్టబడ్డాడు. మూడో రోజున తిరిగి లేచాడు. విజయోత్సాహము. ఆయన లేచినప్పుడు ఆయనకి ఎంత సంతోషమో, తండ్రికి సంతోషం, దేవదూతలకి సంతోషం, ఆయన మీద ఆధారపడినటువంటి వారందరికీ సంతోషం. అదే సంతోషంతో నిన్ను నన్ను నింపబోతున్నాడు. ఆనందముతో ఆశీర్వదించబోతున్నాడు. ఆ యొక్క విజయోత్సాహముతో నిన్ను ఊరేగించబోతున్నాడు. ఒక్కసారి చప్పట్లు కొట్టేసి దేవునికి స్తోత్రాలు చెల్లించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సందేశం ఇదేనండి. ఎక్కడా ఏది మర్చిపోవద్దు. మొదటి దాటిపోయింది, పాపం, శాపం, ఉగ్రత, మరణదూత దాటిపోయింది. 2, ఏ సేవలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. దేవుని నమ్ముకున్నానని చెప్పుకున్నంత మాత్రాన అవ్వదు. ఎవరికి నువ్వు లోబడుతున్నావు, నీ హృదయం ఎవరికి సమర్పించబడుతుంది, అదే ఆ సేవకులు అధికారం కింద. గొర్రెపిల్ల రక్తంతో అక్కడ విడుదల, ఈరోజు యేసయ్య రక్తంతో విడుదల. మనకి జయోత్సాహం ఉన్నది. దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసం నిరంతరము మనందరకును, ఈ వాక్యం ఎంతమంది అయితే ఆలకించినారో వారికి అందరికీ దైవ సందేశం అందించండి ప్రభువా. దీనదాసురాలు, దేవుని యొక్క సేవకురాలు అనురాధ గారికి, అలాగనే అగ్ని అభిషేకపు పరిచర్యలు కొనసాగునట్లు తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్మ మీద వర్షింప చేయోమేషా, ఆశతో నమ్మియో నాము నీ సత్య వాగ్దత్తము. ఏ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా.